అందరికీ నమస్కారం. కొత్త రేషన్ కార్డ్పై ఓ క్లారిటీ. ఇదివరకే మనకి రేషన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలి అనే అవగాహన ఉన్నప్పటికీ కూడాను మనకి ఈ ప్రక్రియ జూలై 25వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు కూడా కొనసాగనుంది. ఇప్పటి వరకు ఎవరైతే రేషన్ కార్డ్ అప్డేట్ చేయించుకోలేదో, అప్లై చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా 10వ తేదీ వరకు కూడా లాస్ట్ డేట్ అనేది ఉంది. సో మనం అప్డేట్ చేసుకుని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దట్టు మనకి ఏంటి, ఇప్పుడు న్యూగా మ్యారీడ్ అయిన కపుల్స్ ఉన్నారు. సో వాళ్ళు న్యూగా రేషన్ కార్డ్ చేయించుకోవాలనుకుంటున్నారు. మరి ఎలా చేయించుకోవాలి అనే సందేహం అయితే కలిగి ఉంటుంది కదా. సో మీకు పెళ్లి కాకముందు మీ కుటుంబ సభ్యులతో రేషన్ కార్డ్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అందులో నుంచి ముందుగా మిమ్మల్ని డిలీట్ చేయించాలి. ఫస్ట్ ఆ రేషన్ కార్డ్ నుంచి ఆ పర్సన్ని డిలీట్ చేయించిన తర్వాతే మనం కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఏదైతే మనం రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటామో ఇప్పటి వరకు కూడా దానికంటూ ఒక డిజైన్ అనేది ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. రేషన్ కార్డ్ ఎలా ఉండాలి, ఏ ప్యాటర్న్లో ఉండాలి అని చెప్పేసి ఇప్పటి వరకు కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి మనం అప్లై చేసుకున్న తర్వాత మంజూరు పత్రం అనేది మనకిస్తారు. అది తీసుకొని మనకి సెప్టెంబర్ నుంచి రేషన్ ఇవ్వాలి అంటూ ఆర్డర్ పాస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. దట్టు ఇప్పుడు మనకి ఆరోగ్యశ్రీ కానివ్వచ్చు, మహాలక్ష్మి పథకం, సంక్షేమ పథకాలు కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ మంజూరు పత్రాలు ఉంటేనే కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. రేషన్ కార్డ్ అప్డేట్ చేసుకున్న తర్వాత మంజూరు పత్రం మాత్రం మీరు మర్చిపోకండి. మీకు మంజూరు పత్రం లేకుండా రేషన్ అయితే రాదు. అండ్ ఈ ఆరోగ్యశ్రీ అండ్ మహాలక్ష్మి సంక్షేమ పథకాలు కూడా మీకు కన్సిడర్ కావు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.